హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్తో వస్తున్న మూడో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. F2, F3 సినిమాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి జనవరి 14వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి పాట అప్డేట్ ఇచ్చారు. గోదారి గట్టు మీద అనే లిరిక్స్ తో ఈ పాట సాగనుంది. భాస్కర్ భట్ల రాసిన గోదారి గట్టు మీద పాటను రమణ గోగుల పాడారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రమణ గారు పాట పాడుతున్నారు. ప్రేమంటే ఇదేరా, లక్ష్మి సినిమాల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రమణ గోగుల. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి తన వాయిస్ అందించారు. ఈ సినిమాకు ప్లేబ్యాక్ సింగర్ గా కాకుండా పెక్యులర్ వాయిస్ తో పాట పాడించాలని అనిల్ రావుపూడి భావించారు. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. వెంకటేష్ ను ఈ మధ్య కాలంలో ఎవరు చూపించని కొత్తగా ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత రమణ గోగుల వెంకటేష్ సినిమాకు పాట పాడుతుండటం విశేషం. అప్పట్లో వీరి కాంబోలో వచ్చిన ప్రేమంటే ఇదేరా, లక్ష్మి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వెంకీ మామ కోసం రమణ గోగుల పాట పాడుతుండటంతో ఈ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో వెంకటేష్ ఒక మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి వెంకటేష్ కి లవర్ గా, ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భార్యగా నటిస్తున్నారు. ఈ సినిమాలో గత కొన్నేళ్లుగా వెంకటేష్ కి భారీ హిట్స్ లేవు. దాంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన 2 సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. దాంతో ఈ 3వ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.